హాయ్ అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మార్నింగే లేసి రెడీ అయిపోయాము. యోహాన్ సమ్మర్ హాలిడేస్ అయిపోయిందనమాట. ఇప్పుడు రిటర్న్ ఫ్లైట్ ఉంది మేరీల్యాండ్కి. సో యోహాన్ డ్రాప్ చేయడానికి మనం కూడా మేరీల్యాండ్ వెళ్తున్నాం అనమాట. బ్యాగ్స్ అయితే మొత్తం అన్నీ సర్దేశాము. యోహాన్ ఆల్ సెట్ టు గో. హౌ ఆర్ యూ ఫీలింగ్? I hope the flights get cancelled. యూ వాంట్ స్టే బ్యాక్? ఆల్ సెట్టా? యా, ఐడి కార్డ్స్ పెట్టుకున్నాం. యోహాన్ అండ్ యా హోప్ ఫ్లైట్ గెట్స్ క్యాన్సల్డ్ అంటున్నాడు. ఇట్ డజంట్ వాంట్ గో బ్యాక్ అని. ఓకే, ఊబర్ బుక్ చేసావా? ఓకే, 9 minutes. ఓకే, ఆల్ సెట్, లెట్స్ గో. అయినా మేరీల్యాండ్ చల్లగా ఉంటుంది. జాకెట్స్ పెట్టుకున్నారా? టెంపరేచర్ చెక్ చేయి, లేదంటే మనం జాకెట్స్ పెట్టుకోవాలి. నేనైతే ఒకటి థిన్ జాకెట్ అయితే వేసేసుకున్నా. మాకు ఆల్రెడీ లేట్ అవుతుంది. ఊబర్ ఏమో రావట్లేదు. గట్టిగా వర్షం పడింది నైట్ అంతా. ఫుల్ పచ్చగా అయిపోయింది. యా, ఊబర్ వచ్చేసింది. వెళ్ళిపోదాం ఇంకా. యా, రీచ్ అయిపోయాము. యాక్చువల్లీ లేటే అయ్యాము. తొందరగా చెక్ ఇన్ ఆల్రెడీ చేసేసాం కాబట్టి జస్ట్ సెక్యూరిటీ చెక్ చేసుకొని వెళ్ళిపోవడమే. తొందరగా వెళ్ళాలి, మనకు టైం లే. యోహాన్ రన్. యా యా, ఇట్స్ ఓకే. యు ఆర్ వేరింగ్ జాకెట్ రైట్? సెక్యూరిటీ చెక్ అయిపోయింది. మన గేట్ ఏంటి? బాయ్. పదండి, మనది F2 ఇక్కడే, ఇట్ సైడ్. ఎఫ్ ఫర్ ఫాదర్. పదండి. నువ్వేంట్రా ఫుడ్ తెచ్చుకున్నావు మార్నింగే? Johan, you want to stay Phoenix or you want to go to Maryland? I hope the flight gets cancelled so I can stay. అమ్మా, మీ మమ్మీ వెయిట్ చేస్తుంది అక్కడ నీకోసం. ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నావు మేరీల్యాండ్ వెళ్ళడానికి. దీపక్కనేమో ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతుంది, నువ్వేమో ఇక్కడ ఉండాలంటున్నావు. ఇద్దరు మంచి స్కూల్కి పోయే పిల్లల్లాగా ఉన్నారు. సేమ్ హైట్ ఇద్దరు. వచ్చేసాము. ఇక్కడ నుంచి డాలస్ కి కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది. ఇంకా బోర్డింగ్ స్టార్ట్ అవ్వలే. కాఫీ తీసుకుందామని స్టార్ బక్స్ దగ్గర వస్తున్నాం. ఏంది బ్యాగులు ఏంది ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు? పట్టుకుంటే వాడు అది వేసుకుంటాడు. అవునా, అది బరువైంది అట్నా? యా, దట్స్ awesome. Grab it. Hot latte, Johan ki matcha. Hot latte. హాట్ కాఫీ. నో షుగర్. No sugar? How is matcha? Creamy and grassy flavor. Good? ప్రీమియం గ్రాస్. You like it or not? గ్రాస్ తోటే తయారవుతుందా? Yeah. I like it. మేమేమో హాట్ కాఫీ. బోర్డింగ్కి వెళ్ళిపోతున్నాం ఇంకా. యోహాన్, యువర్ ఫీనిక్స్ ట్రిప్ ఇస్ ఎండెడ్. అయిపోయింది ఇంకా. బాయ్ బాయ్ టు ఫీనిక్స్. మొత్తానికి అయితే బోర్డింగ్ అయిపోయింది, ఇంకా ఫ్లయింగే కదా. ఇదే ఫ్లైటా? Same. సేమా? Land, it's morning. It's morning. Land. పడుకోలే. Deepaka. నైట్ అంతా స్లీపే లేదు. I just slept for 2 hours. Antana. So you woke up, so you're awake till 1? Yeah. అందుకే ఈ ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్స్ పెట్టుకోవచ్చు. సన్ రైజ్ చూడు అక్కడ. యోహాన్ ఎంత బాగుంది.
మీకు ఇట్లా ఉంటుందా మేరీల్యాండ్ లో పింక్ కలర్? పింక్ కలర్ లేదు, బట్ రెడ్ ఆరెంజ్ ఉంటుంది. రెడ్ ఆరెంజ్ ఉంటుందా మీకు? పోతున్నామా పైకి? 45 డిగ్రీ యాంగిల్ లా పైన పోతా ఉంటాం. ఇదంతా ఏంటి? క్లౌడ్స్. మనమైతే ఒక 20,000 feet ఎలివేషన్ లో అయితే ఉన్నాము. ఈ క్లౌడ్స్ అయితే ఎంత క్లోజ్ గా ఉన్నాయో సరే జూమ్ వేసుకుందాం. మనకు చిన్నప్పుడు మూవీస్ లో ఇట్లా మేఘాలలోకి వెళ్తే దేవలోకంలో ఉన్నట్టు చెప్తుండే కదా, ఇప్పుడు మనం దేవలోకంలో ఉన్నాం అనమాట మేఘాల పైన. మంచిగా ఒక 1 hour నాప్ వేసి లేసాము. యోహాన్కి అయితే అసలు నిద్రే రావట్లేదు కదా యోహాన్? నీదైందా నాప్? సో ఇప్పుడు మనము డాలస్ లో ల్యాండ్ అవ్వము. ఆల్మోస్ట్ దేర్. డాలస్ పురంకి అయితే చేరుకున్నాము. టెక్సస్ లో ఇది ఒక మేజర్ సిటీ అన్నమాట డాలస్. గ్రీనరీ ఎక్కువ ఉంది. కొంచెం గ్రీనర్ ఉంది ఇక్కడ, అంటే ఇది కూడా ఫ్లాట్ సర్ఫేస్ కొంచెం ఎడారి టైపే కానీ కొంచెం గ్రీనరీ ఎడారి ఇది. వీళ్ళిద్దరు ఇక్కడ కూడా మన్ను. పద పద జల్ది. ఏ నా బ్యాగ్ ఏం లేదు. మాకు నెక్స్ట్ ఇక్కడ నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది. సో మోస్ట్లీ ఇక్కడే ఉంటుంది గేట్ కూడా. మాకు ఇక్కడ ఇంకా 2 hours లేవర్స్ ఉంది. గేమింగ్ ఉంది. సో గేమింగ్ ఆడొచ్చు. వీడు ఇక్కడ గేమ్ ఆడదామా అంటున్నాడు. 2 hours ఉంది కదా. విల్ జస్ట్ వాక్ ఫర్ సమ్ టైమ్ అండ్ కమ్ బ్యాక్, దెన్ యూ కెన్ ప్లే. ఓకే. ఏంటి ఏదో బిజీగా వెళ్దామా? చెక్ చేస్తుండే అక్కడ గేమింగ్ కి చార్జెస్ చెప్తా. ఆల్రెడీ ఆన్లైన్ లో చెక్ చేస్తున్నావా? డాలస్ టెక్సస్ లో వన్ ఆఫ్ ద మేజర్ సిటీ కదా. ఇక్కడ చూడండి టెక్సస్ మార్కెట్ ప్లేస్, ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు టెక్సస్. టెక్సస్ కౌబాయ్ ఫేమస్ ఇక్కడ. అవును. టీ-షర్ట్స్ అండ్ కౌబాయ్స్ అని ఉంటాయి. క్యాప్స్, హ్యాట్స్, టీ-షర్ట్స్. యా. ఇక్కడున్న 7-Eleven. యా, విల్ గెట్ ఇట్ ఫ్రమ్ హియర్. కమ్. వాటర్ ఉంది చూడు ఇక్కడ. నో, వి ఓన్లీ నీడ్ వాటర్. Come. Coke anta it is no. You should not drink every day. Come. Water. అదే ఉంది. ఇక్కడ వెయిట్ చేస్తున్నాము లాంచ్ లో. 2 hours ఉంది కదా మనకి. స్పార్క్లింగ్ కోక్ అంట. నాట్ ఎవ్రీ డే. ఐ డెంట్ గెట్ ఇట్. Every day you are drinking? No. Yesterday also you drank. Yesterday you drank Fanta, right? టెక్సస్ లో డాలస్ చాలా మేజర్ హబ్ అన్నమాట. ఇక్కడ ఎయిర్పోర్ట్ కూడా చాలా పెద్దది. ఫీనిక్స్ కి కంపేర్ చేసుకుంటే నాకు డాలస్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దగా అనిపిస్తుంది. అన్ని ఎయిర్లైన్స్ ఉన్నాయి. ఇటు పక్కన ఇంటర్నేషనల్ అనుకుంటా. పైకి వెళ్తే కింద మొత్తం డొమెస్టిక్ ఉంది, పైకి వెళ్తే ఇంటర్నేషనల్. ఇక్కడ మనకు అన్ని వేరే అమెరికన్, యునైటెడ్ అన్ని ఉంది. ఎయిర్పోర్ట్ చాలా పెద్దగా ఉంది కానీ మాకు ఎక్కువ వాకింగ్ కానీ లేదంటే ఒక టెర్మినల్ నుంచి ఇంకో టెర్మినల్ వెళ్ళే ఆప్షన్ ఏం లేదు.
మోస్ట్లీ కనెక్టింగ్ ఫ్లైట్స్ అనేసరికి సేమ్ గేట్లోనే ఉంటుంది. సో ఏ గేట్లో మనము దిగుతామో ఈధర్ 1 or 2 గేట్ అటు ఇటునే మోస్ట్లీ నెక్స్ట్ ఫ్లైట్ బోర్డింగ్ ఉంటుంది. సో అలా అయ్యి మేము ఇదే లొకాలిటీలోనే ఎక్కువ ఉన్నామన్నమాట. కానీ ఎయిర్పోర్ట్ అయితే చాలా పెద్దగా. యోహాన్ ఎస్కలేటర్ నుంచి పైకి వెళ్తా అని వెళ్ళాడు. మనం ఇక్కడ దాచుకుందామా, చూద్దాం మన రియాక్షన్ ఎలా ఉంటుందో. చూస్తున్నాడు. చూసాడు అనుకుంటా. చూడలే వెతుకుతున్నాడు. చూసేసా. Did you get scared? కనిపించలే, భయపడలేదా? ఓహో, అటు ఇటు చూస్తున్నావు కదా. మళ్ళీ ఇప్పుడు బోర్డ్ అయిపోతున్నాము. డైరెక్ట్ ఇంకా మేరీలాండ్ లో బాల్టిమోర్ లో దిగుతున్నాం. మొత్తానికైతే స్టార్ట్ అయిపోయాం. ఏం జరిగిందంటే 1 hour నుంచి మనము ఎయిర్ లోనే ఉన్నాము. థండర్ స్టార్మ్స్ అని ల్యాండ్ చేయట్లే. బాల్టిమోర్ లో ల్యాండ్ అయ్యేది ఇప్పుడు NC లో ల్యాండ్ అవుతుంది. ఎలా ఉంది ఫీలింగ్? వీనికి వెళ్ళాలని లేదు, అది అలానే అవుతుంది. బ్యాక్ టు ఫీనిక్స్ కి వెళ్తే బాగుంటుందంట. ఇప్పుడు NC లో ల్యాండ్ అయ్యి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ మేరీలాండ్ 2 hours అయితే డిలే అయిపోయింది. రోలర్ కోస్టర్ రైడ్ లాగా ఉంది. ఇంకొకసారి థండర్ స్టార్మ్ ఉంటే అంతే. ఇంకా ఎంతసేపు బిల్ ఫ్యూలింగ్ చేయడము? 2 hours గాలిలో వచ్చారా? అవును, 2 hours ల్యాండ్ మీద వచ్చారా? అందుకే మనం ఓన్లీ కార్ లో డ్రైవ్ చేయాలి. చాలా దూరం కార్ లో, అది స్ట్రెస్ అవుతుంది. 2 days లో వస్తుంది. అవును. ఇప్పుడు NC లో ఉన్నాము. ర్యాలీలో ఎంతసేపు పడుతుందో, మళ్ళీ ఇటు నుంచి రిటర్న్ బాల్టిమోర్కి వెళ్ళి అక్కడ మనం దిగాలి. ఈ జర్నీ అయితే చాలా స్ట్రెస్ఫుల్ అయిపోయింది, రోలర్ కోస్టర్ అయిపోయింది. ఇప్పుడే మళ్ళీ అప్డేట్ వచ్చింది, మేరీలాండ్ ఎయిర్పోర్ట్ క్లోజ్ అయిందంట. సో ఇంకా 30 minutes 1 hour అంటున్నారు. కానీ వీఆర్ నాట్ షూర్ ఈ రోజు వెళ్ళగలుగుతామా లేదా అనేది కానీ క్లియర్ గా వాళ్ళు చెప్పట్లేదు. చాలా మంది షార్లెట్ వెళ్లే వాళ్ళు కనెక్టింగ్ ఫ్లైట్ మిస్ అయ్యారని ఇటు నుంచే వాళ్ళని పంపించేశారనమాట. సో నెక్స్ట్ మన సంగతి ఏమో ఈ రోజు గుర్జు. చూద్దాం ఈ రోజు మనం మేరీలాండ్ వెళ్ళగలుగుతామా లేదా అని. ఏంటో మన పరిస్థితి, నైట్ హోటల్ తీసుకొని ఇక్కడే ఉండాలేమో. ఏమవుతుందో ఏంటో, చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాము. లేదంటే కార్పెంటర్ తీసుకొని వెళ్ళొచ్చు. 4 hours అనుకుంటా. 4-5 hours అవుతుంది డ్రైవ్. ఛార్జింగ్ కోసం బయటకు వచ్చాము. లైట్ గా స్నాక్ కూడా తీసుకొని ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాము. జస్ట్ క్విక్ 10 minutes అలా బయటకు వెళ్ళొచ్చు అంటే బయటకు వచ్చామన్నమాట. మొత్తానికైతే ఆఫ్టర్ 2 hours ఆఫ్ వెయిట్ జస్ట్ ఫ్యూల్ ఫిల్ చేయడానికి నేను వచ్చి నౌ వీఆర్ హెడింగ్ బ్యాక్. వీఆర్ ఫ్లయింగ్ బ్యాక్ టు బాల్టిమోర్. ఇక్కడ మొత్తము కార్గో రిలేటెడ్ ఫ్లైట్స్, UPS ఇవన్నీ మనకి ప్యాకేజెస్ అన్ని డెలివర్ చేస్తుంది కదా. మొత్తం కార్గో సెక్షన్ ఇది. బ్యూటిఫుల్ సన్సెట్ అవుతుంది. ఈవినింగ్ అయిపోయింది మాకు. ఈ క్లౌడ్స్ ని చూస్తుంటే ఎవరో ఇట్లా కాటన్ పెట్టినట్టుంది. కానీ అసలు వ్యూస్ అయితే చాలా బాగుంది.
ఇక్కడ చాలా వర్షం పడుతుంది. 3 hours చాలా గట్టిగా వర్షం పడి థండర్ స్టార్మ్స్ అయ్యి అని ఫ్లైట్ డైవర్ట్ అయింది కదా. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వస్తున్నా కానీ ఇప్పటికీ బాగా లైట్నింగ్ థండర్ ఎక్కువ ఉంది. హ్యూజ్ థండర్ స్టార్మ్ అంట. వర్షాలు బాగా గట్టిగా పడుతుంది ఇక్కడ. Turbulence. ఫైనల్లీ ల్యాండ్ అవ్వబోతున్నాం డెస్టినేషన్ లో. మొత్తానికైతే మేర్లాండ్ చేరుకున్నాము. మొత్తానికి 12 hours తర్వాత 12 hours. రీచ్ అయ్యాం. 8 hours ఫ్లైట్ వెళ్ళి 12 hours అయింది. ఇంకా ఇంటికి వెళ్ళిపోయి రిలాక్స్ అయిపోవడమే. 6 hours లో రావాల్సింది 12 hours అయింది. సరే మరి కానివ్వండి. కానివ్వండి అందరికీ.